ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మా యొక్క కేరళ టూర్ గురించి తెలియజేస్తున్నాను. ముందుగా మేము తిరువనంతపురం ఎక్స్ప్రెస్లో కేరళలోని పాలక్కడ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఈ విధంగా యొక్క గ్రీనరీ కానీ ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ నాకు బాగా నచ్చి ఇక ట్రైన్లో నుంచి ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. చాలా సూపర్గా అనిపించింది. పేరు తగ్గట్టుగానే దేవుడు భూమి లాగానే అనిపించింది. మంచి గ్రీనరీ, చాలా చక్కని వాతావరణం ఉంది. అంటే ఇవి మనకు పశ్చిమ కనుమలలో భాగంగా ఈ యొక్క అడవి అనేది ఉంది. ఇక్కడ వర్షపాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మేము త్రిశూర్ మీదుగా వెళ్తున్నప్పుడు మా యొక్క ట్రైన్కి అటు ఇటు వైపు చూసినట్లయితే ఈ విధంగా వీటిని లాగూన్స్ అని అంటారు. అంటే సముద్రపు నీరు భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఈ విధంగా లాగూన్స్, వీటిని కయ్యలు అని కూడా అంటారు. ఇక్కడే ప్రపంచంలో ఫేమస్ అయిన ఈ లాగూన్స్లోనే ప్రపంచంలోనే ఫేమస్ అయిన బోట్ రేసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత త్రిశూర్లోని గురువారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ త్రిశూర్ నుంచి దాదాపు 26 కిలోమీటర్లు ఉంది. ఈ కనపడే ఏనుగులు ఆ యొక్క టెంపుల్ సంబంధించిన ఏనుగులు. మొత్తం 6 ఏనుగులు ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క ఏనుగుల పైన ఊరేగించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కొచ్చిన్ పోర్టుకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా షిప్ జర్నీ ముఖ్యం. ఈ విధంగా మేమంతా ఈ షిప్ జర్నీకి ఎంట్రన్స్లో హాయ్ చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్. ఈ షిప్లో ఓన్లీ మనుషులే అనుకున్నాను, కానీ పెద్ద పెద్ద వెహికల్స్, వ్యానులు, ఆటోలు, బైక్స్ ఇవన్నీ కూడా ఈ షిప్లో ఎక్కి ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇదిగా కనపడే వ్యాన్ కూడా ఈ యొక్క షిప్లో మాతో పాటు ఎక్కింది. మాకు ఈ యొక్క షిప్ జర్నీ చాలా బాగా అనిపించింది. వండర్ అనిపించింది. షిప్ జర్నీ చాలా బాగా ఉంది. యూట్యూబ్లో దొరుకుతాయి. మనం పడేటట్టు తీయాలి. అది బాగుంది. అది కూడా షిప్ పాలుంది కదా. లొకేషన్ బాగుంది సార్. ఇక్కడ లొకేషన్ బాగుంది. అదే కదా, మామూలుగా టైల్స్ రావాలి. ఈ విధంగా కొచ్చిన్ పోర్ట్ దగ్గర పెద్ద పెద్ద చేపలను పట్టడానికి ఈ విధంగా వలలని కట్టి ఉంచారు. ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది.
ఈ విధంగా వరుసగా చాలా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కేరళలో ఫేమస్ బీచ్ అయిన వర్కల్ బీచ్కి వెళ్ళడం జరిగింది. ఇదే వర్కల్ బీచ్. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ దగ్గరలో ఒక చిన్న జలపాతం ఉండే అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ విధంగా మా యొక్క కోచింగ్ టూరు సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.